అందరికీ నమస్తే అండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది నేషన్గా ఉన్నది, ట్రెండింగ్లో ఉన్నది కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ. నిజానికి ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీగా అవతరించలేదు. అట్లీస్ట్ రాజకీయ పార్టీగా గుర్తించమని, రిజిస్టర్ చేయమని ఎన్నికల కమిషన్కు దరఖాస్తులు కూడా వెళ్ళలేదు. కానీ నిన్నటి నుంచి ఈ పేరు ట్రేడ్ మార్క్ కోసం, ఈ పేరు తమకే చెందాలని ఒక 3 అప్లికేషన్స్ మాత్రం వెళ్ళాయి. మేబీ ఆ తర్వాత దశలో ఎన్నికల కమిషన్కు రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారేమో చూడాలి. సో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ప్రారంభించిన 4 రోజుల్లోనే 20.7 మిలియన్ ఫాలోయర్స్ అంటే మామూలు విషయం కాదు, అసాధారణమైన ఉద్యమం అన్నమాట ఇది. అయితే ఇది ఇన్స్టంట్ షార్ట్ కట్. జస్టిస్ సిజేఐ గారు ఆ కామెంట్ చేయడం, ఆ తర్వాత రోజునే మీడియా మొత్తం వైరల్ అవ్వడం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దేశవ్యాప్తంగా వైరల్ అవ్వడం, ఇమీడియట్గా అభిజిత్ దీప్కే అనే వ్యక్తి పేజీ స్టార్ట్ చేయడం, అప్పటికి ఆ వర్డ్ ట్రెండింగ్లో ఉంది. కాక్రోచ్ అనే వర్డ్ ట్రెండింగ్లో ఉంది. సో జెడ్ యువత ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా వాడతారు కాబట్టి దానికి కనెక్ట్ అయ్యారు. ఇమీడియట్గా కనెక్ట్ అయ్యి కాక్రోచ్ జనతా పార్టీ అరే వినడానికి కూడా బాగుంది, బీజేపీ మీద సెటైరికల్గా, అధికార పార్టీకి సెటైరికల్గా మీమ్స్ వేయడానికి బాగుంటుంది అని చెప్పి ఇంట్రెస్టింగ్గా మీమ్స్ కూడా వేయడంతో ఇంకా ఎక్కువ మంది ఫాలో అయిపోయారు. సో విపరీతంగా ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. అయితే ఇప్పుడు తాజా అంశం ఏంటంటే, నాకు పొద్దున్న ఎవరో ఒక మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఒక ఇమేజ్ పెట్టాడు. ఆ ఇమేజ్ సారాంశం ఏంటంటే, సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనక విదేశీ శక్తులు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారంట. సో అందులో పాకిస్తాన్కు చెందిన 49% మంది, యుఎస్ఏ వాళ్ళు 14% మంది, బంగ్లాదేశ్ వాళ్ళు 14% మంది, ఇండియన్స్ కేవలం 9% మంది అని ఒక ఫోటో కూడా నాకు పెట్టారు. అది ఫేక్ సంథింగ్. నాకు ఇదిగోండి, మేబీ ఎవరో బీజేపీ ఫాలోవర్ అనుకుంటా, నాకు పొద్దున్న పెట్టారు. దీన్ని రిపీటెడ్గా పొద్దున్న నుంచి నాకు ఒక 200 మంది వాట్సాప్లో పెడుతూనే ఉన్నారు. దీన్ని చూసారా? అందులో పాకిస్తాన్ ఫాలోవర్సే ఎక్కువగా ఉన్నారు అని చెప్పి ఇది నిజమా కాదా అని అడిగారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, లేదు, పాకిస్తాన్కి అంత తీరిక లేదు, పాకిస్తాన్కి అంత సీన్ కూడా లేదు. సో పాకిస్తాన్లో పాపం వాళ్ళ అంతర్గత అంశాలతో, వాళ్ళ అంతర్గత అభద్రత, ఆర్థిక చిక్కులు, వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇండియా మీద సోషల్ మీడియా దాడి చేసి ఈ 4 రోజుల్లోనే ఇంత పెద్ద వ్యవస్థ క్రియేట్ చేసేంత సీన్ పాకిస్తాన్కి లేదు, అండ్ విదేశాలకు కూడా లేదు. నేనేమనుకుంటున్నానంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇది ప్యూర్లీ మన దేశంలో ఉన్న నిరుద్యోగ యువత, మన దేశంలో ఉన్న జెడ్ గ్రూప్ వాళ్ళ అసంతృప్తి, అసహనం, అసమ్మతి ప్రభుత్వ పనితీరు మీద, వ్యవస్థల పనితీరు మీద, అండ్ చీఫ్ జస్టిస్ గారు చేసిన కామెంట్ల మీద. ఇప్పుడు సిజేఐ స్థాయిలో ఉన్న వ్యక్తి యువతను బొద్దింకలతో పోల్చినప్పుడు మరి వాళ్ళు ఆయన్ని కౌంటర్ చేయలేరు, ఆయన్ని టార్గెట్ చేయలేరు, ఆయన్నేమీ సోషల్ మీడియాలో ఏమీ అనలేరు. సో ఇంకేం చేయాలి? ఎస్, మేము బొద్దింకలమే, మేము బొద్దింకలుగా గర్వపడుతున్నాం, బొద్దింకలు ఎంత కష్టకాలంలో అయినా సరే జీవించగలవు, సో మేము కూడా అలాగే కష్టపడుతున్నాం, కష్టకాలంలో జీవిస్తున్నాం అని సెటైరికల్గా ఒక మీమ్ పేజీ క్రియేట్ చేశారు. అది దేశవ్యాప్తంగా ఆ ఏజ్ గ్రూప్ యువతను బాగా ఆకట్టుకొని ఫాలోవర్స్ పెరిగిపోయారు. అంతే తప్ప దీనిలో విదేశీ శక్తులు అని, ఈ పాకిస్తాన్ వాళ్ళు కుట్రని అదేమీ లేదు. ఈ బీజేపీ వాళ్ళలో కొంతమంది సోషల్ మీడియా బ్యాచ్ ఇక్కడ ఏమైనా సమస్య వస్తే పాకిస్తాన్ మీద తోసేయడం బాగా అలవాటు. లేదు, అంత సీన్ లేదు, పాకిస్తాన్ వాళ్ళకి అంత సీన్ లేదు. సో ఇది ప్యూర్లీ మన ఇండియాలోనే ఇండియన్స్లో ఉన్న మన నిరుద్యోగ యువత యొక్క అసహనానికి ఇది గుర్తింపు అన్నమాట. దానికి ఇది సంకేతం అన్నమాట. అయితే ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రభుత్వం కూడా ఏమో విదేశీ శక్తుల హస్తం ఉందేమో, ఏమైనా కుట్రకోణం ఉందేమో అని ఇంటెలిజెన్స్ నిన్నటి నుంచి ఆరా తీస్తోంది. ఎందుకంటే ఇంత షార్ట్కట్లో, ఇంత త్వరగా 20 మిలియన్ల మంది ఫాలోయర్స్ రావడం అంటే నిరుద్యోగ యువత అంత ఖాళీగా ఉన్నారేంటి? సో వాళ్ళు ఎందుకు ఇంతగా కనెక్ట్ అవుతున్నారు అని అసలు మీరు దర్యాప్తు చేయండి. ఈ పేజీకి 4 రోజుల్లోనే 20 మిలియన్ మంది ఫాలోవర్స్ రావడానికి కారణం ఏమిటి? దీని వెనక ఎవరైనా డబ్బులు పెట్టి రన్ చేస్తున్నారా? క్యాంపెయినింగ్ ఏమైనా నడిపిస్తున్నారా? లేదా ఏదైనా రాజకీయ పార్టీ కుట్ర ఉందా? లేదా విదేశీ శక్తుల హస్తం ఏమైనా ఉందా? పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని కేంద్ర హోంశాఖ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ని ఆదేశించింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిన్నటి నుంచి కూడా ఇదే పనిలో ఉంది. ఈ పేజీకి సంబంధించి బ్యాక్ ఎండ్ వ్యవహారాలన్నీ చూస్తున్నారు. దీనిలో భాగంగా ఈ పేజీ క్రియేట్ చేసిన
అభిజిత్ దీప్కే అతను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవాడనే తెలిసింది అందరికీ. ఆమ్ ఆద్మీ పార్టీలో గతంలో అతను ఇటువంటి మీమ్స్ క్రియేట్ చేసే సోషల్ మీడియా కంటెంట్, సోషల్ మీడియా మీమ్స్ క్రియేట్ చేసే విభాగంలో పనిచేశాడు. 2022 వరకు పనిచేశాడంటే ఆ తర్వాత విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో చదువుతున్నాడు అమెరికాలో. సో అతని గురించి తెలుసుకున్నారు అండ్ దాని మీద ఎవరెవరు మెయిన్గా ఎవరెవరు ఫాలో అవుతున్నారని తెలుసుకున్నారు. అంతే తప్ప ఇందులో విదేశీ శక్తుల హస్తం ఉందని, ముఖ్యంగా పాకిస్తాన్ హస్తం ఉందా అనేది మాత్రం కల్పితం. అది బీజేపీ వాళ్ళు డైవర్షన్ గేమ్ అన్నమాట. సో దాన్ని ఎవరైనా ఒకవేళ వచ్చినా ఏదైనా మీడియాలో వచ్చినా నమ్మొద్దు. ఎందుకంటే మన దేశంలో యువత ఆగ్రహానికి, అసమ్మతికి, అసహనానికి, వ్యతిరేకతకు ఇది సంకేతం ప్యూర్లీ. ఎందుకంటే నిరుద్యోగ యువత జెడ్ గ్రూప్ అనుకుంటే ఏదైనా చేయగలరు. సో ఇది సోషల్ మీడియా ఉద్యమంగానే ఉంది. నాకు తెలిసి సోషల్ మీడియా ఉద్యమంగానే అంతరించిపోద్ది. మేబీ అంతరించడానికి ఒక వారం పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, నెల రోజులు పట్టవచ్చు. నెల రోజుల తర్వాత దీన్ని అందరూ మర్చిపోవచ్చు కాక. ఎందుకంటే ఇది సోషల్ మీడియా ఉద్యమం కాబట్టి దీనిని మించి ట్రెండింగ్లో ఇంకో టాపిక్ ఏమైనా వచ్చిందనుకోండి, ఇది కొనుమరుగైపోద్ది కదా. ఒక సంవత్సరం తర్వాత ఈ కాక్రోచ్ జనతా పార్టీని పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఒకవేళ ఇది కుట్ర అయితే, నిజంగా ఇంటెలిజెన్స్ అనుమానాలు కనుక నిజమై వాళ్ళ దర్యాప్తులో ఏమైనా కుట్రపరమైన ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం ఉంటుంది. అప్పుడు బీజేపీ కూడా ఊరుకోదు, అలర్ట్ అవుద్ది. కుట్ర కోణం లేదు అని తెలిస్తే బీజేపీ వాళ్ళు రిలాక్స్గా ఉంటారు. కుట్ర కోణం ఉందని తెలిస్తే మాత్రం ఊరుకోరన్నమాట. థ్యాంక్ యూ.